హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీకు ఈ వీడియోలో ఇంటర్లింక్ మనకి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చిందనమాట. అంటే వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనే ఆప్షన్ వచ్చింది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను వీడియో చెప్తాను. మీరు ముందు ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడి నుంచి అప్డేట్ చేసుకోండి. ఒక వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే, ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్దాం. ప్లే స్టోర్కి వెళ్ళి మనం ఇంటర్లింక్ యాప్ని అప్డేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇంటర్లింక్ అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ అప్డేట్ చేసినా కాబట్టి నాకు ఓపెన్ ఉంటుంది. ఓకే, మీ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి, యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది యాప్. ఇక్కడ పక్క గ్లో సిమ్ కనిపిస్తుంది, గ్లో సిమ్ ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ పైన యాప్ కనిపిస్తుంది కదా, యాప్ పక్కన వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇక క్రియేట్ న్యూ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ మీకు ఇష్టమైనది ఏదైనా 6 digits పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నేను 6 digits పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అంటుంది. మళ్ళీ మీ పెట్టిన పాస్వర్డ్ని మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ఉంది కదా, ఫేస్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేసేయండి. మీకు పాస్వర్డ్ వస్తుంది, లేకపోతే ఇంక వేరే వస్తుంది. ఒకవేళ ఫింగర్ ప్రింట్ చేసిన క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని వస్తుంది. ప్లీజ్ వెయిట్ మూమెంట్, మనం కాసేపు వెయిట్ చేయాలి దానికోసం. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి అందరూ. ఓకే, మనకి వివరాలు సెట్ ఉంటుంది, వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది మనకి. ఒక కంటిన్యూ ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు చూపిస్తుంది, చూసుకోండి. ఇక్కడ రిసీవ్ సెండ్ అంటే మనకు ఎవరైనా మనీ కొట్టినా మనకు రిసీవ్ వస్తుంది, స్పాన్స్ ఎవరైనా సెండ్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేసుకోండి మీరు కూడా సింపుల్గా. ఓకే, ఇక్కడ అకౌంట్ కాడ ఇక్కడ కనిపిస్తుంది ఇంకోటి సింబల్, హ్యారో సింబల్ కిందకి దాని మీద ట్యాప్ చేయండి. ఇందులో మీరు ఏదైనా ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి ఆఫ్ చేస్తే ఒకటి ఆఫ్ అయిపోతుంది, ఒకటి ఆన్ చేస్తే ఒకటి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్లో ఏదో ఉందో అది పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఇది ఉంది కనుక ఇది పెట్టేసుకోండి. ఇక్కడ పైన ఆలస్యం కనిపిస్తుంది, బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఏం చేయకుండా జస్ట్ నార్మల్గా ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది, మా ప్రొఫైల్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కనెక్ట్ యువర్ ఇంటర్లింక్ ఉంటుంది ఐడి, ఇక్కడ కనెక్ట్ డౌన్ అవుతుంది. ఇందాక క్రియేట్ చేసుకో కదా, దానికన్నా రిక్వెస్ట్ పోతుంది, అది యాక్సెప్ట్ చేయండి. ఆటోమేటిక్ అవుతుంది అన్నమాట. అది కాసేపు వెయిట్ చేస్తే మనకు అది కరెక్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక స్టార్ట్ మైనింగ్ అంటే మీ మొదటి పేజ్లో తీసుకుపోతుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. మన ఎందుకు కావాల్సింది మన గ్లోబ్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ అయింది కాబట్టి వ్యాలెట్ మీద ట్యాప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు యూఎస్డి కన్వర్ట్ అయితే ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నా ఇన్వైట్ కోడ్ మీకు సైడ్ ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ ఉంది కదా, ఇక్కడ నా ఇన్వైట్ కోడ్ పెట్టండి అన్నమాట. ఇక్కడ ఇది ఇన్వైట్ కోడ్ అనమాట, ఇది ఇక్కడ పెట్టండి. వేసినప్పుడు మీకు బోనస్ HCS వస్తుంది. ఓకేనా? ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ఏదైనా మైనింగ్ ఉంటే చేసుకోండి, ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే అనమాట. ఓకే, ఇందులో మీకు ట్రేడ్ అని ఉంటుంది అన్నమాట. అందులో కానీ ఎలాంటి మనీ పెట్టకుండా ఏం చేయొద్దు, జస్ట్ నార్మల్గా వ్యాట్ అని క్రియేట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి, అంతే. ఏం చేయొద్దు. ఇక్కడ ట్రేడ్ ఉంది కదా, ట్రేడ్ అసలు ఎలాంటివి ఏం చేయొద్దు, జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, ఈ వీడియో ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మన టెలిగ్రామ్